నమస్తే అందరికీ. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2023లో జుక్కల్ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆయన మద్నూరు ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు అక్కడ లింబూరు నుంచి వాడికి వెళ్ళే రోడ్డు పరిస్థితిని వివరిస్తూ ఆయన ఖాళీ చెప్పులను చేతిలో పట్టుకొని అక్కడ ఒక వాగుల నుంచి వెళ్ళి అక్కడి పరిస్థితిని ఆయన వివరిస్తూ ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఆయన డొల్లతనాన్ని ఆయన అందులో చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఈ విధంగా ఉంది, ఎన్నేళ్ళు అవుతుంది, అభివృద్ధి లేదు, మరి ఇలాంటి ఊర్లకు రోడ్లు కావాలి, ఈ ప్రభుత్వాన్ని ఆయన తప్పుపడుతూ మాట్లాడడం జరిగింది. అందులో తప్పేం లేదు, కానీ అది ఎన్నికల కంటే ముందు 2023లో. అదే ఇప్పుడున్న పరిస్థితులు మరి అప్పుడు ఆ రోడ్డు ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది. ఆయన పోయి అక్కడికి వెళ్ళి నీళ్ళలో దిగి అదంతా చేసి చూసి ఊళ్ళతో మాట్లాడి అన్నీ చేసిన తర్వాత ఆయనకు అన్ని విషయాలు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు 2 ఏళ్ళు అవుతుంది గెలిచి కూడా, ఎమ్మెల్యే గెలకుంటే మీకు అనకపోదు, కానీ ఇప్పుడు గెలిచి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ ఊరిని పోయి మరి ఆ రోడ్డు మంజూరు చేసో, లేకుంటే తాత్కాలిక మరమ్మతులు చేపట్టో, లేకుంటే కలవరతో కట్టో ఏదో ఒక విధంగా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మార్గం చూపించాలి కదా. అది ఏం లేదు ఇప్పటికీ పరిస్థితి. అది ఎక్కడ వేసిన పరిస్థితి గొంగడి అక్కడే అన్నట్టు ఆయన గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదే విధంగా ఉంది, ప్రస్తుతం ఉన్నప్పుడు అదే విధంగా ఉంది పరిస్థితి. వర్షాకాలం వస్తే వాళ్ళకు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు స్కూల్ నుంచి వెళ్ళి రావడానికి అంతరాయం కలుగుతుంది. నడుచుకుంటూ పోవాలా, నీళ్ళ నుంచి పోవాలా. పెద్దోళ్ళు అంటే ఎట్లా పోతారు, చిన్నపిల్లలు ఎట్లా పోతారు, బ్యాగులు మోసుకుంటా టిఫిన్లు పట్టుకొని అవన్నీ ఉంటాయి. ఇక చూడండి మీరు, నేను వీడియోలు దీంట్లో పెడుతున్నా, నేను మాట్లాడినాక ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోలు చూడండి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అప్పుడు అన్న మాటలు ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, అబ్జర్వ్ చేయండి. చేరాది మీ ఇష్టం. ఇది జుక్కల్ నియోజకవర్గం. ఇది ఎప్పటి నుంచి అయితే జుక్కల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని పేరు వచ్చిందో అప్పటి నుంచి అది అభివృద్ధికి అది నోచుకోలేదు. అభివృద్ధి అవుతుంది అంటున్నారు, ఎక్కడెక్కడ అవుతుంది, ఏమేమవుతుంది అది చేసిన వాళ్ళకి తెలుసు, అది చూసిన వాళ్ళకి తెలుసు. అభివృద్ధి అంటే ఆ విధంగా అభివృద్ధి కాదు. రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు, కలవట్లు కడితే రోడ్ల అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే వేరు ఉంటుంది. మీరు చదువుకున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా ఇంతకుముందు అంటే అంగొట్ట చేపలు ఉండేది, అది వేరు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నీ తెలుసు, కానీ సేవా దృక్పథంతో పోండి, కమర్షియల్గా చూడకండి ఎమ్మెల్యే పదవికి. అది నా రిక్వెస్ట్ అనుకోండి, లేకుంటే వేరే ఏ విధంగా అనుకోండి. అట్లా ఆ విధంగా చూస్తే మీకు పేరు మంచిగా కావాలంటే పనులు చేయాలి. మరి అది ఏ విధంగా చేస్తారు, మీకు ఎట్లా అనేది మీకే తెలియాలి. మరి అది వేరే టాపిక్ నేను దీంట్లో తీయను, అవన్నీ ఇంకా బాగున్నాయి. ప్రస్తుతం అయితే మీరు అభివృద్ధి చేసినా చేయకపోయినా మా నియోజకవర్గ ప్రజలు చాలా అమాయకులు. మీకు ఎవరికి గట్టిగా ప్రశ్నించే ఇదైతే ఉండదు. కాకపోతే ఒకటి మాత్రం ఉంటుంది, ఇది ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం ఉందని చెప్తారు. అది మీ దగ్గర వాళ్ళు కావచ్చు, మీ దూరం వాళ్ళు కావచ్చు, అపోజిషన్ వాళ్ళు కావచ్చు, సొంత పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా అంటారు. మీ ముందు లేకుంటే వెనుకనని అంటారు. ఆ విధంగా ఉంటుంది అంటారు. దానికి మీరు బేరీజ్ చేసుకుని చేస్తే బాగుంటుంది. ఇక లేదు అంటే అది మీ కర్మ మీ వెంబడి, మా ప్రజల కర్మ ప్రజల వెంబడి, అంతే, వేరేదేం లేదు. చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చేయండి, అభివృద్ధి చేయండి, మంచి పనులు చేయండి. ఇప్పుడు ఉన్నది ఏదది, మీరు అన్నదానికి నడుస్తలేరు. ఇక వేరే చేసుకుంటూ పోతే నేను అది చేసినా, ఎన్ని లక్షలు చేసినా, అన్ని కోట్లు తెచ్చినా, ఎన్ని కోట్లు తెచ్చినా అవి అచ్చటి వస్తాయి, పోయిటి పోతాయి. అది వేరు, ఇది వేరు. చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తే చాలా చిన్న మనుషులు, చాలా చిన్న మనసుతో ఉంటారు. వాళ్ళకు అంతే సరిపోతుంది. మీ కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళకేం అవసరం ఉన్నది. ఇక హబ్బులు ఎడ్యుకేషన్ హబ్బులు అవి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడైతే ఇది చూసి మీ దృష్టి దాకా వస్తే ఖచ్చితంగా దానికి ఎమ్మడే పనులు స్టార్ట్ చేసి గ్రామానికి
ఉన్న సమస్యను తీర్చాలని నేను జీవీ న్యూస్ తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.